వారికి ద్వాదశి నమస్కారములు. అయితే ఇక్కడ ఏరిగిపోయినటువంటి అసలు సాంప్రదాయ గురువులందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారములు. పేరు పేరున అందరి పేర్లు నాకు తెలియదంట. అందరికీ ద్వాదశి నమస్కారాలు. మా గురువు గారైన శ్రీ నిత్యానంద ఆదిమూల రామాయణ స్వామి వారికి యాభై ద్వాదశి నమస్కారాలు. తలుతున్నమది గురుదేవుల తలతున్నమది తల్లిదండ్రి దైవమనియుల్ తలుతున్నమది గురు పదములు తలతున్నమది గురువే దైవతత్వం వనియుల్ శివరామ దీక్షిత సిద్ధాంతమును గెల్పు సాంప్రదాయక గురు స్వాములారా వర శిష్య కోటులు వనరు తరించడి పూర్ణ భావము గెల్పు పూజ్యులారా భ్రాంతి రహితమైన బయలు సూచన చేసి ఎరుక రహితము చేయు యోగులారా అన్నది విన్నది అది మూలమాయని అహము రహితము చేయు భాగ్యులారా తను మన తనంబు గురులకు తప్పకిచ్చి ఆత్మగురు రూపమించు మాయమ్మలారా గురుల కరుణతో తెల్పెద గుణహరంబు దోయపు భ్రాంతులు లేనట్టి దారి ఇదియు జ్ఞానానికి అతీతమై ఉన్నదో జ్ఞానాతీతమును తెలిపి నేననే అహంకారిని రహితము చేసి సత్య పరిపూర్ణమును తెలిపి లేని ఎరుకను వరుసనాశన పరసి నేనను భ్రాంతి ఏనుగా కుంభస్థలమును జీల్చి తాను లేని పరమును తెలిపి నేనను భ్రాంతిని రహితము చేసిన ఆ సద్గురుదేవులకు నమస్కరించుతున్నాను. సూచినది కాదు బయలు ఈ ఎరుకనగా సర్వము ఎరిగేది. భాగవత కృష్ణ ప్రభువుల వారు ఎరుకనగా ఎరిగేటిది మరుపనగా ఎరుక తనను మరచుట మీరింట నెరుగనిదే బయలని నీవెరిగెరుకను మరుకొనిపుడే ఎరుక చేవిడారా వీడితే పై మాటెరిగే జవ్వడూరా ఎరుకే పరిపూర్ణమన్ శరీరించే వదిలేవు పరిపూర్ణమైతే సూపర భయానందునాదానే ఎరుక చేవిడారా వీడితే పై మాటెరిగే జవ్వడూరా. ఈ ఎరుక సర్వమును గుర్తెరిగేది. మరుపు సర్వమును చూస్తూ తనను మరవడం మీరెంటే ఎరుగనిదే పరిపూర్ణము. రెంటనే ఎరగనిది ఆ పరిపూర్ణ పరబ్రహ్మము. ఎరుక మరుపులు లేనిది. భ్రమ వలన ఎండమావులు నీళ్లు తోచినట్లు నీళ్లు లేవు. ఈ ఎరుక తోచిన లేనిది. తన భ్రమని తెలిసి గురుకరుణ పొంది తనకు తానే దృఢమై లేనిది అని ఉంటే సరి. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జన భ్రమే ఈశ్వర భావత్వం భ్రమమూలం మిదం జగత్తు భ్రాంతి చేతనే నేను నీవు మనసు జీవుడు ఈశ్వరుడు. ఈ జగత్ అంతా ఎరుక భ్రమే. ఎరుక లేనిదే అసలు పరిపూర్ణ పరబ్రహ్మము. ఈ లేనెరుక లేనిదని ఈ ఎరుక సత్యము కాదని ఆ యొక్క గురుకరుణతో తెలియడమే భ్రాంతి రహిత సిద్ధాంతం. ఇక్కడ టైం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ద్వాదశి నమస్కారం. జై జై సద్గురు.